నువ్వా రఘు? అసలు సంగతి ఏమిటంటే ఏరా మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ లేదు, నాన్న ఉన్నారు. అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు? అయితే నువ్వు ఉద్యోగం చేసి మీ నాన్నను పోషిస్తున్నావు అన్నమాట. అవునండి. ఓహో, అందుకనే నీకు నచ్చిన వారిని నువ్వే వెతుక్కుంటూ బయలుదేరావన్నమాట. ప్రేరకు అమాయకురాలు చేసి ఏమిటి రాయచ్చ ప్రశ్నలు? అమాయకురాలు? ఈ పిల్ల దేవాంతకురాలు. ఒరే రవి, నీ పెళ్లికి నేను పెద్దని తెలుసా? ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ప్రతి దానికి కొబ్బరి బండలాగా అలా తల ఒప్పుకో, మాట చెప్పు. రఘు ప్లీజ్, పక్కన అమ్మాయి ఉంటే ఎలారా చెప్పడం? ఏ సిగ్గేస్తోందా? నువ్వే పెళ్లి కూతురు అన్నట్టు సిగ్గుపడతావేమిట్రా? చెప్పు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా. లత, మన ఇంట్లో ఎవరున్నారన్నా? నాన్నగారు ఉన్నారు. అవునవును, నాన్నగారితో నేను స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పు. ఎప్పుడు వస్తారు అని చెప్పను. ఆహా, చూడరా అమాయకురాలు, 4 రోజుల్లో వస్తానని చెప్పు. 4 రోజులే? రేపే రానా? కేసు చాలా సీరియసే. ఏ రోజు సుబ్బారాయుడు? ఏమిట్రా రఘు ఈ వేళాకోళం? వేళాకోళం కాదురా, ఎలాగైనా సరే నేను ఈ పెళ్లి కుదిర్చి తీరుతాను. నీకు పెళ్లి జరుగుతుంది కదా, మీ అమ్మగారు, నాన్నగారు, బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు రఘు. వెరీ గుడ్. ఎక్కడున్నారు? ఇక్కడే నా ఎదుర్కొన్నా. బండి దారిలో పడిందే. ఏం లత, నాన్నగారు ఉన్నారా? అంగీకరించారా? వాళ్ళే నాన్న వచ్చారు. ఓహో వారా. దయచేయండి. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. మీ ఇద్దరి స్నేహం, మంచితనం, మర్యాద అన్నీ అమ్మాయి నాతో చెప్పింది. ఇతనేగా పెళ్లి కొడుకు. అప్పుడే ఎలా తెలుసుకున్నారు? మా మాట పడ్డం అది చూస్తేనే తెలుస్తోంది. సరిగ్గా చెప్పారు. మా వాడు చాలా మొహమాటస్తులేండి, అందుకనే మాట మంతి చెప్పడానికి నేను వచ్చాను. మీ మాట కూడా అమ్మాయి నాతో చెప్పింది రండి. ఇకనే నా బాధ్యత సగం తీరిపోయినట్టే. తమ అభిప్రాయం కూడా ఏమిటో చెప్పండి. నా తల్లి కలకాలం సుఖంగా ఉండడమే నా అభిప్రాయం, ఆశ. కానీ ముందుగానే తమకు మాట చెప్పాలి. ఏమిటది చెప్పండి. నేను మహారాష్ట్రుడిని. తెలుసండి. కానీ హైదరాబాదులో నేను చదువుకునే రోజులు నేను ఒక అమ్మాయిని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. భాషలు వేరు గనక జాతులు వేరని, మా పెళ్లి చల్లదని ఎన్నో గొడవలు లేవదీశారు. ఆ ఊరిని, ఆ మనుషుల్ని వదిలేసేసి మా హృదయాన్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాం. మా నోముల పంటే మా లత. కానీ ఆమె తన బిడ్డ తెలుగువారింటి కోడలైతే చూడాలని ఎన్నో కలలు కనేది. ఆ ముద్దు మురికం తీరకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇకనే ఆవిడ తుదికోరిక కూడా నెరవేరబోతుంది. చూడండి, ఈ జాతులు, భాషలు, మతాలు ఇవన్నీ మనం కల్పించుకున్న సృష్టి. కానీ మనలో ఉన్న మనస్సు భగవంతుని సృష్టి. మనస్సులే కలిసిన చోట భేదాలకు చోటే లేదు. ఏమంటావు రవి? నా మనసులో ఉన్న మాట సరిగ్గా చెప్పావు రఘు. ఇప్పుడేమంటారు? ఇంకేమంటాను, శుభం, చాలా సంతోషం. కాఫీ తీసుకోండి. అమ్మాయి లత, మరొక్క మాట. ఈ ప్రపంచంలో నాకు చెప్పుకోవడానికి మిగిలిందల్లా నా బిడ్డ, ఈ ఇల్లు. నేనా బ్రతికినన్నాళ్ళు బ్రతకను. ఈ పెళ్ళయ్యాక మీ ఇద్దరు వచ్చి ఇక్కడే ఉండాలి. చూద్దాం. అలా అంటే కాదు, దానికి ఆ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. చూడండి, నేను చచ్చాక లతకు అన్నయ్య లేడని చెప్పండి. అంతవరకు ఆ మాట అంటే నేను మాత్రం ఒప్పుకోను. నేను బతికినంత కాలం వీళ్లతోనే ఉంటాను. లతకు అన్నయ్య ఉంటే ఏమేం చేయగలడు? అవన్నీ మనస్ఫూర్తిగా నేను జరిపిస్తాను. నాయన కలకాలం వద్దు బాబు. చచ్చి నీ కడుపును పుడతాను. అప్పుడు నాకు ఒక చెల్లెల్ని మళ్ళీ నీ రుణం తీర్చుకుంటాను. మొహమాట పడతారేమిటి బాబాయ్?
వరుసగా కవల పిల్లలను కనమని ఆశీర్వదించండి. ఒరే ఒరే ఒరే, నాకు దండం పెడతారేమిట్రా? అప్పుడే నన్ను ముసలాన్ని చేసేసారే. ముసలాడి కాకపోయినా మాకంటే పెద్దవాడివేగా. అయితే నూరేళ్ళు హాయిగా వచ్చి. చూడు నాయన, లతకు పెళ్ళైన వెంటనే కాశీ వెళ్ళి దైవదర్శనం చేసుకుని ఉత్సవం చేయిస్తానని మొక్కుకున్నాను. అలాగే వెళ్ళండి బాబాయ్. భోజనాలు అవగానే అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను, సరేనా? చాలా సంతోషం నాయన. అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను తీర్థయాత్రలు అవి ముగించుకుని వీలైనంత త్వరలోనే వచ్చేస్తాను. అలాగే, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఏమండి ఏమండి ఏమండోయ్, ఏమండి తెల్లవారింది. అప్పుడే తెల్లారిపోయిందా? ఏమి నిద్ర చాలేదా? ఏం నిద్ర లేదు. ఒక 6 నెలల పాటు తెల్లవారకుండా ఉంటే బాగుంది. మంచి ఆలోచనే. ముందు కాఫీ తీసుకోండి. అన్నట్టు మీ అన్నయ్య నిద్ర లేచాడా? లేచాడేమో, చూడలేదు. చూడక్కర్లేదు, వాడు నిద్రకు మహాచక్రవర్తి. మేమంతా సామంతరాజులే. ఆ బ్యాండ్ మేడం తీసుకెళ్ళి నిద్ర లేపు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, తెల్లవారిందిలే. ఆయన అన్న మాట రైట్. ఏమిటమ్మా? అదే ఏమీ లేదు. ఇదిగో కాఫీ నేను వండా. రవి రవి, అరే రవి, త్వరగా రారా, త్వరగా రారా, వస్తున్నా. ఏం రఘు, ఏం జరిగింది? అలా నుంచో, ఇలా చూడు. సూర్యోదయంతో లేచి స్నానం చేసి లక్ష్మీదేవిలా దర్శనమిచ్చి మనసారా అన్నయ్య అని పిలిచి అమృతం లాంటి కాఫీ ఇచ్చి, అదిరా అదృష్టం అంటే. అందుకనే అన్నారు ఆడపిల్ల లేని కొంప అధ్వానపు కొంప అని. ఓ అదే, చంపేవరా. ఏమిటో అనుకుని అదిరిపోయి వచ్చాను. ఏమిటో ఏమిట్రా, మన పూర్వాశ్రమంలో ఎప్పుడైనా ఇంత మంచి కాఫీ తాగామా? అన్నయ్య జాస్తి పొగడకు, ఆఫీస్ టైం అయింది. త్వరగా స్నానం చేసిరా, వేడి నీళ్లు రెడీ. వేడి నీళ్ళే? ఎంత కాలం అయిందిరా బాబు వాటి పేరు విని. అంతేకాదు రఘు, ఇవాళ మన సొంత భోజనం కూడా రుచి చూడబోతున్నాం. ఏమిటి, సొంత భోజనం కూడానా? అబ్బా, నోరు ఊరిపోతుందిరా బాబాయ్. ఏమిటనుకున్నాం మరి? స్నానం తీసుకురా. ఓకే, ఒక్క నిమిషం, 1 మినిట్. రారా రవిరా, కూర్చో. చూసావా జీవితం ఇప్పుడు ఎంత నిండుగా ఉందో? అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు ఇల్లాలు అని గోల పెడతారు. నువ్వు చెప్పింది నిజం రా. ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉంది. ఆ దర్బార్ హోటల్లో, ఆ రేకుల షెడ్ క్యాంటీన్లో ఎన్నాళ్ళు నానా గడ్డి తిన్నారా. ఉండరా, ఈ శుభ సమయంలో కూడా ఇంకా ఆ దరిద్ర పేర్లు ఎందుకురా?